నడినెత్తిన సూర్యుడు మంట పెడుతున్నాడు. ఈ వేసవిలో బస్ ప్రయాణం అంటేనే భయపడాల్సిన సిచ్యువేషన్. అయితే ఆ ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చేందుకు హైదరాబాద్ లో ఏసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేసింది ఆర్టీసీ. నగరంలో ఆ ఏసీ బస్ షెల్టర్స్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఆర్టీసీ ప్రయాణికులు ఈ వేసవిలో చల్లని అనుభూతిని పొందుతున్నారా? ఆర్టీసీ ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ బస్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందులో ఏసీతో పాటు వైఫై, సీటింగ్, కొన్ని చోట్ల ఫుడ్ కోర్ట్స్, ఏటీఎంస్, టాయిలెట్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ విధానంలో ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఎస్పీ రోడ్, శిల్పారామం, హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మలక్పేట్లో కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఏసీ బస్ షెల్టర్ను నిర్మించారు. వాటిలో కొన్నిటిని వాణిజ్య అవసరాల కోసం అద్దెకు కూడా ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్ల తీరు నిర్వహణ లోపంతో 3 నాళ్ల ముచ్చటగానే మారింది. ఇప్పుడు ఏసీ బస్ షెల్టర్స్ నిర్వహణను చూసి ప్రయాణికులు వామ్మో అంటున్నారు. ఎండాకాలం కదండి, కొంచెం ఏసీ సర్వీస్ మంచిగా చేస్తే బాగుండదు అనుకుంటున్నాం. ఎందుకంటే బయట చూస్తే ఎండలు ఉన్నాయి, ఇలా ఎండ లేదుగా ఉండదు కాబట్టి ఇందులో చిన్నమంటే ఫుల్ గ్లాస్ ఉంది కాబట్టి కొంచెం ఉడకపోతా ఉంది. కొంచెం ఫ్యాన్లు, ఏసీ కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అని. లోపలికి వచ్చినా కానీ గ్లాసులు చుట్టూ ఉన్నాయి కాబట్టి ఇందులోకి వస్తే కూడా ఆ ఎండల కన్నా ఎక్కువ వేడి ఇందులోనే అనిపిస్తుందండి. నేను డైలీ ఏం రాను కానీ అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు ఇటు వస్తూ ఉంటాను. సో అక్కడ బాగా ఎండ ఉందని చెప్పేసి మేము వచ్చి లోపల కూర్చున్నాము. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. లోపల ఎంత ఎండ ఉందో లోపలికి నుంచి బయటకు వచ్చినా ఇందులో కూడా ఉక్కపోతే అట్లానే ఉంది. సో సర్వీసింగ్ అనేది చాలా అంటే ఏసీ సర్వీసింగ్ లేనట్టుగా ఉంది. ఫ్యాన్స్ కూడా నడవట్లేదు. అది కొంచెం రిపేర్ కానీ లేకపోతే దాని సర్వీసింగ్ ఉందో లేదో ప్రభుత్వం అనేది చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఏసీ బస్ షెల్టర్ నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సిన యాడ్ ఏజెన్సీస్ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో వాటి లక్ష్యం నీరుగారిపోతోంది. ఏసీ బస్ షెల్టర్స్ లో ఏసీలు పనిచేయడం లేదని, కనీసం ఫ్యాన్స్ కూడా తిరగడం లేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని ఏసీ బస్ స్టాపుల్లో విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. ఎండాకాలం వచ్చింది, అట్లీస్ట్ మెయింటెనెన్స్, ఏసీ మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ డోర్స్ క్లోజ్ ఉన్నాయి, ఏసీ ఏమైనా ప్రాపర్గా వర్క్ కావట్లేదు, అన్నీ ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఏమన్నా చొరవ తీసుకొని ఏసీస్ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అండ్ కూలింగ్ కూడా రావట్లేదు, డోర్స్ క్లోజ్ ఉండడం వల్ల చాలా హీట్ వేవ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. కొద్దిగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అనుకో. బయట వేడిగా ఉంది, ఇంకా ఇక్కడ లోపలికి వచ్చి ప్రశాంతంగా కూర్చుందామన్నా ఇక్కడ కూడా చాలా వేడిగా ఉంటుంది. చాలా అస్తవ్యస్తంగా అండి, ఊపిరాడిన పరిస్థితి. లోపల కూర్చుంటే ఆ ఒక్కపోతకు తట్టుకోలేక బయటకు వచ్చి కూర్చున్నాం, కనీసం గాలిని ఆడదాన్ని. రెండోది ఏంటంటే అసలు దాదాపు కొన్ని సంవత్సరాలు అయింది పెట్టాయి, ఏ రోజున దాన్ని పట్టించుకునే పాపాన బాగాలేదు. అదేవిధంగా వాటిని కనీసం ఇప్పుడు రేపు ఎండాకాలం వస్తుంది, జనాలు ఎట్లా ఉండాలన్న దాని మీద ఆ రిపేర్ చేయించడం కానీ ఏం లేదు. ఏదో పెట్టామంటే పెట్టాం, నామకే వాసి అన్నట్టుంది. లోపల పోతే ఊపిరాడదండి, అందుకే బయట నుంచోవాల్సి వస్తుంది మహిళలు కానీ అందరూ కానీ. కాబట్టి దీని వెంటనే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాగు చేయించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణ సంస్థలకు వాణిజ్య ప్రకటనలపై ఉన్న శ్రద్ధ వాటి నిర్వహణపై ఉండటం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. బయట నిల్చుంటే సన్ స్ట్రోక్, లోపల కూర్చుంటే ఉక్కపోత, ఇది ప్రయాణికుల పరిస్థితి. ఏసీ బస్ షెల్టర్ లో పరిస్థితిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడైతే ఆగుతుంటాయో ఆ ప్రాంతాలలో ఏసీ బస్ షెల్టర్లు నిర్మించారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ బస్ షెల్టర్లు నిర్వహించారు. ఆ తర్వాత మొత్తం పూర్తిగా కూడా ఆ నిర్వహణ కొన్ని ఏజెన్సీలకు అప్పచెప్పారు. ఆ ఏజెన్సీలు మాత్రం పూర్తిగా వాళ్ళకి కావాల్సిన యాడ్స్, అడ్వర్టైజ్మెంట్లు మొత్తం కూడా ఇక్కడ ఈ బస్ షెల్టర్స్ మీద వేసుకొని డబ్బులు దండుకున్నారు తప్ప లోపల ఏసీకి సంబంధించిన ఏసీల నిర్వహణకు సంబంధించి మాత్రం పట్టించుకోవట్లేదు. పూర్తిగా ఒకసారి ఈ ఏసీ బస్ షెల్టర్ల పరిస్థితి చూసుకుంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, లోపల ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇప్పుడు యాక్చువల్లీ బయటికి వెళ్తున్నా, ఊరు నుంచి, అంటే ఊరికి వెళ్తున్నా నేను. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఏసీ అంతా పనిచేస్తున్నా, ఏసీ వస్తున్నా అనిపిస్తున్నాయి? బయట ఎండ కొడుతున్నాను, లోపలికి వచ్చిన, లోపలేమో ఉబ్బరిస్తుంది. అసలు ఏసీలు ఉన్నాయని లోపలికి వస్తే ఏసీలు ఏమో ఇక్కడ పనిచేస్తలేవు. ఆ గాలికేమో ఇక వేడికి చెమటలు వస్తున్నాయి. బాబాయ్ కూడా గట్లనే ఉన్నాయి. అదే మాట్లాడుకుంటున్నాం, ఆ చెట్లున్నా అయిపోతున్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారో మాకు అర్థమైతలేదు. అసలు ఏం జరుగుతుంది? ఒకప్పుడు ఆ చెట్లు ఏమేమవుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఆడ అందరూ ఎండ నిల్చుంటారు, మాకేమో ఎండ పడదు. నాకు మెయిన్ ఏంటంటే ఎండ పడదు, లోపలికి వస్తే ఇది ప్రాబ్లం. మరి ఎట్లా తీరుస్తారో మాకైతే తెలియదు. మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాం. కానీ TV9 నుంచి
ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పాలో మాకైతే తెలియదు. సో మనతో పాటు పెద్ద ఆయన, సో ఎట్లా గాలి వస్తుందా? రావట్లేదుగా, రావట్లేదని బాధ. మరి ఏం చేస్తావు, రావట్లేదుగా. ఒకసారి చూసుకోవచ్చు, ఏసీలు ఎక్కడ కూడా పనిచేయని సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఏదైతే ఈ కంపెనీస్కి జిహెచ్ఎంసీ అప్పచెప్పింది ఆ నిర్వహణ మాత్రం ఆ ఏజెన్సీ కంపెనీస్ ఎక్కడా చేయట్లేదు. ఏసీ ఎక్కడ పనిచేయని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద స్పష్టంగా. సో ఇక్కడ ప్రయాణికులు కూడా చెప్తున్నారు, బయట ఉంటే ఎండ కొడుతుంది, లోపలికి వస్తే ఉక్కబోస్తుంది. సో ఎలా ఉండాలో అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్పష్టంగా ఒక నిర్లక్ష్య వైఖరి అయితే కనిపిస్తుంది జిహెచ్ఎంసీ నుంచి. ఎందుకంటే ఏజెన్సీస్కి ఈ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పారు. సో వాళ్ళందరేమో ఇక్కడ యాడ్స్ రూపంలో డబ్బులు దండుకుంటారు తప్ప నిర్వహణ మాత్రం చేయని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూసుకో చాలామంది ఒక పక్క బయటకు వస్తేనేమో సన్ స్ట్రోక్, లోపలికి వెళ్తేనే ఉక్కపోత అన్నట్టు తయారైంది ప్రయాణికుల పరిస్థితి. వాళ్ళ మాటలు అదే చెప్తున్నారు. మొత్తం కూడా ప్రయాణికులందరూ కూడా ఈ ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేసినప్పటికీ బయటకు వచ్చి నిల్చుంటున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్తే సిచ్యువేషన్ వేరేగా ఉందని మనతో మాట్లాడి కొంతమంది బయట ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఈ ఏసీ బస్ షెల్టర్ లోపలికి వెళ్ళొచ్చారా, ఎలా ఉంది? సార్ ఇప్పుడు మేము యాక్చువల్గా దాదాపు ఒక 30 మినిట్స్ అయింది. యాక్చువల్గా కోటి సికింద్రాబాద్ బస్సులు ఈ టైంలో రావు, ఇక్కడే వెయిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే కేవలం ఇక్కడ ఏసీ బస్ స్టాప్ అని చెప్తే మామూలు లోపల కూర్చుందాం అని చెప్పి ఒక 5 మినిట్స్ కూడా లోపల ఉండాలని పరిస్థితి. లోపల ఉండడం కంటే బయట ఎండలో నుంచోవడమే కొంచెం హాయిగా ఉన్నట్టుంది. లోపల హ్యూమిడిటీకి కానీ లోపల ఏసీ కానీ పనిచేయట్లేదు వెంట్స్. ఆ హ్యూమిడిటీకి ఎగ్జాస్ట్ ఏదైతే వాళ్ళు ఫ్యాన్లు పెట్టారో మొత్తం క్లోజ్డ్గా ఉండేటప్పటికి లోపల ఒక 10 మంది ఉంటే చిన్నపిల్లలు కూడా ఇందాక 2-3 ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ఒక సఫకేషన్కి గురయ్యి దీన్ని అంతా కూడా ఒక నిర్లక్ష్యంగా ఉంది. సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఏసీ ఈ బస్సులకు మొత్తం గ్లాసులు మొత్తం ఏర్పాటు చేశారు. సో మొత్తం గ్లాసులు ఏర్పాటు చేయడం వల్ల లోపల ఏసీలు పనిచేయట్లేదు. సో పనిచేయడం లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళిన సఫకేషన్ అవుతున్నట్టు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే మన చిన్నపిల్లలు మనతో మాట్లాడుతుంది. లోపల ఏసీ పనిచేస్తుందా? లోపలికి వెళ్ళొచ్చావా? పనిచేయట్లేదు. పనిచేస్తుందా? పనిచేయట్లేదు. సో లోపల ఏసీ రావట్లేదు. సో చిన్నపిల్లలు అంటే లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి బయటకు వస్తున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ బయటేమో ఈ విధంగా ఎండ కొడుతుంది, కొంత సేద తీరుదాము బస్సు వచ్చేదాకా, లోపలికి వెళ్తేమో విపరీతమైన ఉక్కపోత. ఎందుకంటే మొత్తం అంతా క్లోజ్డ్ డోర్స్ ఉంది. సో ఏసీలు పనిచేయట్లేదు, కొంత ఫ్యాన్లు కూడా పనిచేయట్లేదు అంటూ చెప్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. మేల్కొని ఏ ఏజెన్సీకి అయితే ఈ బస్ షెల్టర్ నిర్వహణ ఇచ్చారో వాళ్ళందరి మీద ఫైన్స్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఏసీకి సంబంధించి ఏసీ బస్ షెల్టర్లు కూడా అంతా మళ్ళీ స్పష్టంగా మళ్ళీ క్లీన్గా ఉండి మళ్ళీ ఏసీలు పనిచేసే విధంగా నిర్వహణ చేస్తే ఇటు ప్రయాణికులందరూ కూడా కాస్త ఈ సమ్మర్ కాలంలో కొంత ఉపశమనం వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ యశ్వంత్ వాసు, TV9 హైదరాబాద్. అసలు ఎన్ని బస్ షెల్టర్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని ఉపయోగకరంగా ఉన్నాయి, ఏవేవి ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి, డీటెయిల్గా చూద్దాం. సో హైదరాబాద్లోని 14 ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. అండ్ యూని యాడ్స్ అలాగే ప్రకాష్ ఆర్ట్, మీడియా కార్ట్ సంస్థలకు ఏసీ బస్ షెల్టర్స్ నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. అలాగే హైదరాబాద్లో 2800 బస్సులు నడుస్తూ ఉన్నాయి. వాటిలో నిత్యం 20 లక్షల మందికి పైగానే ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని బస్సులకు జిల్లాల నుండి వచ్చే బస్సులు ఇంకా అదనంగా ఉంటాయి. నగరంలోని చాలా మంది ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులే ఆధారం. ఇక మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గినట్టు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేయాలని కోరుతున్నారు జనం.